ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్రమాణం చేయాలి. బూతులు లేకుండా మాట్లాడతా అని ప్రమాణం చేయాలి. అది కష్టమేనండి. యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి ఒక బిల్డింగ్, ఒక కారు, ఐఫోన్ ఇన్ని కొన్నారంట. నిజమేనా? కొన్నారా? ఇల్లు ఎందుకు కొంటారంటే యూట్యూబ్ లో అంత డబ్బులు వస్తాయా? అంతేం లేదు, లక్షలు లేదు, తొక్కలేదు, నాకేం ఇవ్వట్లేదు అంత. ఫస్ట్ మీ హ్యాండ్ ఒకసారి చూపించండి కెమెరాకి. నా హ్యాండ్ తో ఏం పని అండి? ఇది అన్ని కట్టింగ్స్ ఎందుకు వచ్చాయి? అంటే నాకు 16 years ఉన్నప్పటి నుంచి లవ్. మాట్లాడకపోయినా కోసేసుకుంటా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కోసుకుంటా. అట్లా గొడవ అయిందా మీ మామయ్యతో మీకు వీడియోస్ గురించి? రీసెంట్ గానే 1 month బ్యాక్ మా మావయ్య వచ్చి ఇంటికి వచ్చి, మీకు 2000 కావాలంటే ఇస్తారా? ఇయ్యాల వేస్తారు. బట్ మీ మమ్మీకి ట్రై చేస్తాం. మా మమ్మీకి ఎందుకండి, తిడుతుంది లైవ్ లా. మొన్న డబ్బులు తీసుకున్నా నేను. హలో మమ్మీ. మమ్మీ నాకు ఒక 500 కావాలి అర్జెంటుగా. పంపిస్తాను మమ్మీ. ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దివ్య, ప్రాంక్స్టర్. సో ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే దివ్య. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్రమాణం చేయాలి. మీరు చెప్పండి, చేస్తాను. బూతులు లేకుండా మాట్లాడతా అని ప్రమాణం చేయాలి. అది కష్టమేనండి. మాక్సిమం ట్రై అనే చేస్తాను. మాక్సిమం అయితే ట్రై చేస్తాను, బూతులు లేకుండా ఓకే మాట్లాడడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ మీద వచ్చేసరికి, యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి ఒక బిల్డింగ్, ఒక కారు, ఐఫోన్ ఇన్ని కొన్నారంట. నిజమేనా? అవునా? నేను ఇల్లు కొన్నా, నాకే తెలియదు అంటే నేను కొన్నానని. ప్రజెంట్ అయితే ఏం లేదు. ఐఫోన్ కూడా నేను వాడట్లేదు. అదే ఐఫోన్ OnePlus. ఇది OnePlus. మరి ఇల్లు కొన్నారా? ఇల్లు ఎందుకు కొంటారంటే యూట్యూబ్ లో అంత డబ్బులు వస్తాయా? లక్షలు ఇస్తున్నారు. మీది అన్ని కూడా వ్యూవర్షిప్ టూ మచ్ పోతుంది. అంతేం లేదు, లక్షలు లేదు, తొక్కలేదు, నాకేం ఇవ్వట్లేదు అంత. లేదా? మీ ఇన్కమ్ సోర్స్ ఎంత అంటే ఎంత చెప్తారు? నెలకు ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నారు. ఓయమ్మా, 2-3 లక్షలు ఎక్కడ సంపాదిస్తానండి? వాళ్ళకి రావాలి కదా. వాళ్ళు వచ్చినా ఇవ్వరు. అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. మోసం చేస్తున్నారని అనుకుంటున్నా నేను. మరి మీరు ఎందుకు సొంతంగా ఛానల్ పెట్టలేదు అని? ఆ తతంగం అంతా నా వల్ల కాదండి. ఎడిటింగ్, కెమెరా, ఆర్టిస్టులు ఇవన్నీ నా వల్ల కాదు. సో అందుకే నేను మేనేజ్ చేయట్లేదు ఛానల్. మీరు ఒక విజిట్, ఒక రెమ్యునరేషనే హీరోయిన్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నాకు నిజంగా మీరు రిమనేషన్ కంటే హీరోయిన్ తో పోల్చారు చూసావా, అక్కడ బాగుంది. కానీ నేను తీసుకోవట్లేదండి. తీసుకోవట్లేదు అంటే రెమ్యునరేషన్ తీసుకుంటా అంటే ఎక్కువ తీసుకోవట్లేదు. మేబీ ఒక 40K అంతే అంత వస్తాయి అంతే. సూపర్. అయితే ఫస్ట్ మీ హ్యాండ్ ఒకసారి చూపించండి కెమెరాకి. నా హ్యాండ్ తో ఏం పని అండి? ఇది అన్ని కట్టింగ్స్ ఎందుకు వచ్చింది? అంటే ఏదో లవ్ ఉంటది కదా మాకు కూడా. చెప్పండి కొంచెం. అన్ని కట్టింగ్స్ చేసుకునే అంత లవ్, డీప్ లవ్ అయితే మాకు తెలియదు. అంటే నాకు 16 years ఉన్నప్పటి నుంచి లవ్. ఓకే. ఆ అబ్బాయి కోసం ఇదంతా. అబ్బాయి మాట్లాడితే కోసేసుకుంటా, మాట్లాడకపోయినా కోసేసుకుంటా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కోసుకుంటా. అట్లా కోసుకుంటూ వస్తాడు కదా అని. కోసుకుంటే మీరు ఉంటారో పోతారో అని ఆలోచించండి. అంటే తెక్కుండానే కోసుకుంటారండి. నరం కట్టవుతే ఎలా ఎందుకు కోసుకుంటా చెప్పండి? అంటే భయం వేయలేదా? భయం ఎందుకు వేస్తుంది? నా చేయి చూసినప్పుడు ఎప్పుడో ఒకసారి భయం వేస్తుంది నిద్రలో, అంతే. అనవసరంగా కోసుకున్నాను. ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అనిపిస్తుంది? ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను కదా, అప్పుడు అనిపిస్తుంది, అంతకు ముందు అనిపించలేదు. ప్లాస్టిక్ సర్జరీకి కూడా పైసలు జమ చేస్తున్నాను విన్నాను. వాయమ్మా, మేకప్ వేసుకుంటానండి నేను, నా దగ్గర అన్ని డబ్బులు లేవు. సో ఒకవేళ స్టడీ విషయానికి వచ్చేసరికి అసలు ఏం చదువుకున్నారు, ఏంది మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? నేను చదువుకున్నది అయితే 8th class. మళ్ళీ మీరు నవ్వుకోద్దు. 8th class చదువుకున్నా. ఎక్కడ చదువుకున్నారు? తాలూకా హై స్కూల్లో, తెనాలి. బాను బాటప్ ఎక్కడ?
నేను పుట్టింది ఏమన్నా ఏలూరులో పుట్టాను. పెరగడం అంతా అయితే తెనాలి. మొత్తం తెనాలి. మీది తెనాలి, మాది తెనాలి, మనది తెనాలి. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఆ మూవీలో? మీది తెనాలి. నేను ఇంతవాటికి ఆ మూవీ చూడలేదు. ఇలా ఎక్కిరిస్తారని చెప్పి చూడలే. ఆ ఎక్కిరిస్తారని చూసి మీరు మూవీ చూడలేదు నేను. మా తెనాలి మీ తెనాలి అని. తెనాలి రామకృష్ణ అని ఒకటి వచ్చింది కదా సినిమా, సందీప్ కిషన్, ఆ సినిమా చూసిన అంతే. మంచిగా ఉందని. మంచిగా ఉంది. ఓకే. జనరల్ గా నార్మల్ గా మామూలు కంటెంట్, ఎంటర్టైనింగ్ కంటెంట్ ఫేమ్ వస్తుంది. అవును. కానీ అది స్లోగా వస్తుంది. బోల్డ్ కంటెంట్లకి చాలా స్పీడ్ గా వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే అందరు బోల్డే కదా నా దృష్టిలో. మీరు అట్లా సింపుల్ గా కనిపిస్తున్నారు, మీరు నార్మల్ కంటెంట్, మేము బోల్డ్ కంటెంట్, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అదే అంటే ఎందుకు అది తొందర రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది కదా, ఎక్కువ బోల్డే చూస్తారు. మీరు మంచిగా ఇదండి అదండి అంటే చూడు, మేబీ నా నోట్లోంచి వస్తేనే మీరు ఏమో ప్రామిస్ చేసుకున్నారు కదా, సో తప్పట్లేదు. మళ్ళీ తిడితే మళ్ళీ మీరు ఏదన్నా అనుకుంటారు కదా, ప్రామిస్ చేసుకున్నారు మళ్ళీ ఎందుకు లేని మాట్లాడారు. అందుకే ముందుగానే లాక్ చేసిన. మీరు ముందే లాక్ చేసి లేకపోతే తిట్టేసేదాన్ని నేను. అదే అమ్మాయిలు చిన్న చిన్న స్కట్స్, ఎక్స్పోజింగ్ అవన్నీ చేసి ఫాలోవర్స్ వచ్చేసారు. అవును. సో చాలా మందికి అట్లా ఫాలోవర్స్ ఉన్నారు. అసలు వాళ్ళ కంటెంట్ లా దమ్ము లేకపోయినా కూడా పోతుంది. సో ఈ బూతుల కంటెంట్ కూడా సేమ్ ఇదే కేటగిరీలో ముందుకు తీసుకొని పోదామని ఎవరన్నా మీకు చెప్పిండ్రా? నాకైతే ఎవ్వరు చెప్పలేదు. నేను కావాలని అయితే దీంట్లోకి రాలేదు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వీడియో వైరల్ అవటం వల్ల నేను వచ్చిన. ఎట్లా అసలు మీ జర్నీ ఇక్కడికి ఈ కంటెంట్ లోపలికి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను నార్మల్ గా అది శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా, తను నా మీద ప్రాంక్ చేసాడు. సో వైరల్ అవటంతో నేను అప్పటికే ఇంటికి వెళ్ళిపోయినా. ఈ షూటింగ్ లో వద్దు మనకి, ఈ ఖర్చులు మన వల్ల కావట్లేదు హైదరాబాద్ లో అని చెప్పి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో అందరు గుర్తుపడుతున్నారు, కొబ్బరి బొండాల వీడియో నువ్వే కదా ఇలా గుర్తుపడుతుంటే, సరే గుర్తుపడుతున్నారు ఇంకే షాప్కి వెళ్ళి ఇదే గోల్ అయిపోతుంది. అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చేసినావు, నువ్వు షూటింగ్ చేయవా, ఈడెందుకుంటున్నావు. సో వాళ్ళందరూ అలా నన్ను అంటం వల్ల నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాంక్ పోరి నుంచి నీకు ఇలా ఛాన్స్ ఉంది చేస్తావా అంటే ఇంకా ఛానల్లోకి వెళ్ళిపోయినా. మనం కష్టపడింది లేదు, స్ట్రగుల్ పడింది లేదు, అటు నుంచి ఇటు వచ్చేసిన అంతే. అక్కడ పోయినప్పుడు ఎవరన్నా నెగటివ్ గా మాట్లాడడం కానీ, ఎందుకు చేసినావు అనడం కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా. ఉంటాయి. మరి అప్పుడు ఎట్లా ఫేస్ చేశారు? నన్నైతే మేబీ నేను నా నోటి దడిచి ఎవడు నాతో అయితే మాట్లాడు, నా వెనకాలే మాట్లాడుకుంటారు అనమాట. ఇప్పటి వరకు ఎవడు మాట్లాడే చాయిస్ నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడను అదర్ పర్సన్ తో. వీడియోలో అయితే ఎంతసేపు అయినా మాట్లాడదని, బయటకు వస్తే అదర్ పర్సన్ తో అసలు మాట్లాడను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని, అందుకని మాట్లాడను. మరి తర్వాత ఎప్పుడైనా ఫీల్ అయినరా అసలు డబ్బుల కోసం అనవసరంగా వాళ్ళు పంపిస్తే గానీ ఇవన్నీ చేయమని చెప్తే తెలియకుండా చేసేసిన, ఇప్పుడు మంచి మంచి ఆఫర్లు రాకుండా దీని వల్ల అవుతుందని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? నాకు అనిపించింది ఒక నోటితో లెక్క నేనే బూతులు తిట్టేసి వీడియోలో ఇట్లా చేసేసినానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మంచి చాయిస్ రావట్లేదు, వస్తే కూడా డబల్ మీనింగ్ లోనే వస్తుంది కానీ నార్మల్ గా అయితే రావట్లేదు. ఫ్యామిలీ కంటెంట్ ఇస్తే రావట్లేదు. ఇప్పుడు మీకు ఫ్యామిలీ కంటెంట్ ఇస్తే చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ముందు వాళ్ళు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇస్తే మీరు రెడీగా ఉన్నట్టే కదా. నేను రెడీ ఉన్నాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. నాకు ఏ ప్రాబ్లం లేదు, చేస్తాను. మీరే చెప్పాలి అసలు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయడమా లేకపోతే ఫ్యామిలీ దానికి ఎంకరేజ్ చేయడమా అనేది ఆడియన్స్ మీరు రెడీ ఉండి కమెంట్ కూడా చేయండి. దివ్య గారికి ఎట్లాంటి కంటెంట్, ఒకసారి ఫ్యామిలీ టైప్ మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ చూడాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ రిలేషన్షిప్ లో మళ్ళీ కొత్తగా ఉన్నారని చెప్పేసి కూడా టాక్ వినబడుతుంది, నిజమే అంటారు? ఓయమ్మా ఒక్కటి మెయింటైన్ చేయలేక వస్తున్నానండి నేను. మళ్ళీ ఇద్దరు ఎందుకండి? నాకు లేరు, ప్రెసెంట్ అయితే ఒక్క పర్సన్ ఉన్నాడు, అది 8 years నుంచి ఒకడే ఉన్నాడు. 8 years ఈ ఘాట్లు 8 years పర్సన్ నుంచి కాట్లు అయితేనే. మళ్ళీ కొత్త కాట్లు ఏమైనా ఉన్నాయా? కొత్త కాట్లు ఏం లేవండి, 2 years నుంచి ఆపేసిన, కోసుకోవడమే ఆపేసిన. ఏం చేస్తుంది దానికి బదులుగా? ఇంకా వాళ్ళనే ఆయన కోయడమా లేకపోతే ఆయన కొట్టడమా ఏదో ఒకటి చేస్తా, అంతేగాని కోసుకోవట్లే. మీరైతే కోసుకుంటలేరు? నా వల్ల అయితే కాదు, ఎందుకంటే మళ్ళీ వాటికి ఖర్చులు అవుతాయి కదండి, దానికి ఏయోటి వస్తాయి కదా డబ్బులకి. అంటే ఐ మీన్ కూరగాయలను ఏదోటి వస్తాయి కదా, అందుకని కోసుకోవట్లే. అయితే మీరు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఎప్పుడైనా బాధపడి నాకు డబ్బులు లేవు అనవసరంగా అని ఎప్పుడైనా ఫీల్ అవుతారు కదా, నాకు ఉంటే బాగుంటది అన్నట్టు, ఆ సందర్భం నుంచి ఇప్పుడు డబ్బులు ఓకే మినిమం ఉంది అనే స్టేజ్ వరకు అయితే వచ్చింది కదా, అప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు లైఫ్ బాగుందా? ప్రెసెంట్ అయితే ఇప్పుడు లైఫే బాగుంది అనమాట.
అంటే ఫస్ట్ లో అయితే వాళ్ళని వీళ్ళని అడుక్కోవాలి, అలా నేను ఫేస్ చేసిన ఆల్రెడీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదా? మమ్మీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడన్నా అమౌంట్ కావాలన్నా, నాకేమన్నా ఇబ్బంది ఉందంటే ఆమె నాకు డబ్బులు వేస్తుంది. అంటే బ్యాడ్ ఇప్పుడు ఫేమ్ అయినాక నేను హెల్ప్ చేస్తా అని చాలా మంది వస్తుండొచ్చు. అవును. రాకముందు ఎవరు హెల్ప్ చేశారు? రాకముందు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది, వచ్చినా కూడా మా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు. రెండు వైపులో ఆమెనే ఉంటది. నేను ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఉండడానికి కారణం ఆమెనే, మా మమ్మీ. ఎప్పుడు ఏం తిట్టలేదా? ఎప్పుడు ఏం తిట్టలేను. చేంజ్ చేయాలి, రోడ్ల మీద తిరుగుతానని చెప్పి తిట్టిద్దిలే కానీ ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నావు ఏంటి అని ఏం తిట్టదు నన్ను. ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటివరకు. అనదు. ఫాదర్? డాడీ చనిపోయారు నాకు 15 years ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే. సో ఇండిపెండెంట్ గా మమ్మీ ఒక్క ఆమెనే? మమ్మీ ఒక్కటే, మమ్మీ సిస్టర్. అంటే ఇంకెక్కువ ప్రెషర్ ఉంటది కదా మమ్మీ మీద? ఉంటది. ఫాదర్ లేడు, అవును, మమ్మీ ఒక్క ఆమెనే. ఇట్లా ఏంది అమ్మాయి ఇట్లా బయటికి ఇంత ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడడం ఇవన్నీ చేస్తే ఇంకా చాలా మంది మీ మమ్మీని కూడా అనే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కూడా రానియరు కొన్ని దగ్గర. అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగిందా? అంటే ఫస్ట్ లో అయితే మా మమ్మీతో, మా డాడీ చనిపోయినాక మా మమ్మీతో గానీ మాతో గానీ ఎవరు మాట్లాడలా. నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ దగ్గరకు రావడం స్టార్ట్ చేశారు అందరు. మీ అమ్మ ఏంటి వీడియోలు అంటే చెప్పడానికి, ఇలా చేస్తుంది ఏంటి వీడియోలు ఇట్లా చేస్తుంది. మా అమ్మ అప్పుడు తిట్టేసింది అలాని. మా అమ్మ ఇట్లా ఉన్న స్టేజ్ లో మీరు వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మా మమ్మీ రివర్స్ లో తిడుతుంది వాళ్ళని. మా అమ్మ ఇట్లానే ఉంటది, మా అమ్మ అలాగే చేసుకుంటది, మా అమ్మ ఇష్టం. ఎందుకంటే నేనేం తప్పు చేయనని మా మమ్మీకి ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా ఇలా ఉంటున్నాను అనమాట. లేకపోతే ఎప్పుడు నేను కూడా గోవిందా ఎక్కడ రేప్ చేసి వేసేసేళ్ళు, ఎక్కడ చెట్టల్లో వేస్తారు. అన్ని టాటూస్ ఎందుకు చేతికి? అప్పట్లో ఏదో తెలియని ఏజ్ లో వేపించేసేసుకున్నాయి టాటూస్ అన్ని. ఒక్కొక్క టాటూ మీనింగ్ ఏంది అసలు? ఎందుకు వేపించుకున్నారు? ఇది మా లవర్ నేమ్, ఇది మా లవర్ నేమే. అంటే ఇక్కడ వేపించుకున్నప్పుడు నాతో మాట్లాడుతుండు, ఇది మాట్లాడినప్పుడు తీపిచ్చేయమన్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ప్రేమ ఎక్కువైపోయి తెచ్చుకున్నా. అదే ఇదేమో బటర్ఫ్లై, సగం బటర్ఫ్లై. ఇదేమో మా అదే నాన్న నేర్చుకున్నా. ఇక్కడ మొన్న రీసెంట్ గా వేసుకున్నా మమ్మీ అని. ఇదేమన్నా నెమలిక. ఎందుకు నెమలిక అంటే ఇష్టమా? అంటే ఇక్కడ నుంచి కవర్ చేయమని చెప్పిన వాడికి టాటూ, ఇక్కడ నుంచి వేసిండాడు. డబ్బులు తక్కువ ఇచ్చిందా? డబ్బులు తక్కువ ఇవ్వలేదండి. అంటే గోవా వెళ్ళిన షూట్ కి, ఇంకా అక్కడ వేసుకున్నా. అంటే ఎటు తక్కువే కదా, చాలా టాటూస్ ఫ్రీయే కదా, అంటే మంచిగా వేస్తారు మంచిగా. అక్కడే వేసుకుంటే వాడు ఇక్కడ నుంచి వేసిండు. మరి మీరు అడగలేదా? నేను అడిగి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఓకే. మొహమ్మద్ ఖాన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, ఎందుకు? నేను తీసుకున్నానా? నేను ఎప్పుడు తీసుకున్నానండి? అంటే సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ గురించి అని మొహమ్మద్ ఖాన్ గారు లాగా కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు కదా, ఎందుకు? అంటే అనుకోవడం అంటే మనం మేబీ నేను అట్లానే ఉన్నాను, 2-3 చెప్పారు. నాకు తెలియదు నేను ఎట్లుంటాను కానీ, ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఏ సాంగ్ వచ్చినా నేను చేస్తాను, అట్లేం లేదు. ఎప్పుడన్నా కలిసినారా మొహమ్మద్ ఖాన్ గారు? కలిసే ఛాన్స్ వస్తే బాగుంది, కలుస్తారా? ఓకే, ట్రై చేద్దాము మనం కలిపించడానికి. సరే, పాసిబుల్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే, ఇన్ఫార్మ్ చేయండి, నేను ఖచ్చితంగా వచ్చి కలుస్తా. ఓకే. ఇంకా ఎవరన్నా పెద్ద హీరోని, సెలబ్రిటీని కలిసిన సన్నివేశాలు ఏదైనా ఉందా? పెద్ద హీరోలు అంటే చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి కలిసింది ఏం లేదు. ఎవరైనా చూసాను? బెల్లంకొండ శ్రీనివాసుని చూసిన, రాక్షసుడు ఎప్పుడు, నాగ చైతన్యాన్ని చూసిన, సవ్యసాచి అప్పుడు. హీరోయిన్స్ అయితే సమంతని చూసా బేబీ సినిమా అప్పుడు. చిరంజీవి గారిని కూడా చూసాను. ఎక్కడ అంటే సైరా సినిమాలో షూటింగ్ లో. ఏ క్యారెక్టర్ త్రూ అయినా మీరు? ఇదే డైలాగ్ ఆర్టిస్ట్ లా చిన్న చిన్న క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు ఏం చేయలేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్నా కానీ అప్పట్లో చేయలే. అప్పుడు మీరు మూవీకి పోయేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటది, అసలు మూవీ ఆఫర్ రావడమే కష్టము. అవును. కాస్టింగ్ కౌచ్ కానీ ఇవన్నీ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినా? చాలా మందిని అడుగుంటా, నా ఫోటో పెట్టాను, నా క్యారెక్టర్ చెప్పండి, ఎన్నిసార్లు అడుక్కోవాలని మెసేజ్లు కూడా తిట్టుంటాను నాకు తెలిసి. చాలా మందిని అడిగినా కానీ ఎక్కడో 1-2 సార్లు క్యారెక్టర్లు వచ్చినాయి కానీ ఎవరిని అడిగినా కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు ఫస్ట్ లో. ఎందుకంటే మేబీ అప్పుడు నాకు యాక్టింగ్ రాదను సంథింగ్ వాళ్ళకి అనుకుంటారు కదా, వాళ్ళకి అందగత్తెలు కావాలి, ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు కావాలి ఆ టైంలో. నాకేమో అప్పుడు అంత తెలివి లేదు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీ? ఎక్స్పోజింగ్ అయితే చేయనులే కానీ టాకింగ్ అయితే మాట్లాడతా కానీ ఎక్స్పోజింగ్. యాక్టింగ్ నేర్చుకున్నారు, ఎక్స్పోజింగ్ అయితే ఇంకా ఇప్పటికీ కూడా రెడీ లేదు. తర్వాత ఫ్యూచర్ లో కూడా చెయ్యను. ఎక్స్పోజింగ్ అంటే మనకి వల్ల కాదు అసలు. ఓకే.
సో మీకు ఒక డైలాగ్ ఇస్తా, ఉమ్. మీరు దానికి తగ్గట్టు నవరసాలు పండించారు. ఓయమ్మా ఈ వీడియో చూసేసి నన్ను పెట్టేసుకోండి సినిమాలో. డెఫినెట్ గా. ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ, వాడే పండుగాడు. అది, దాన్ని హాస్యం. హాస్యంలో చెప్పాలా? ఉమ్, నవరసాలు నేను అసలు ఇంతవాటి పండించలేదండి, ఇక్కడ పండించమంటున్నారు. అది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. హాస్యం అంటే ఏందో తెలుసా? నాకు తెలియదండి, మరి మీరు చెప్పాలిగా. నవ్వు నవ్వు హాస్యం. అబ్బా నవ్వుతో రాదండి. అది మీరు చేసింది నెక్స్ట్ ది శృంగారం. మనం శృంగారం వచ్చేసింది నేను చెప్పిన. దాన్ని కట్ చేద్దాం కానీ హాస్యం అయితే ఇప్పుడు చెప్పండి. ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. సూపర్. ఇప్పుడు శృంగారం. అబ్బా ఇందాక చెప్పినా కదండి ఇప్పుడు అది. ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు కదా, అది హాస్యం అనుకొని చెప్పారు. సరే సరే ఓకే ఓకే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. సూపర్. నెక్స్ట్ కరుణ. జాలా. అది మీ క్యారెక్టర్ లో లేదంటారా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. నెక్స్ట్ ఉమ్. శాంతి. శాంత. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. నెక్స్ట్ రౌద్ర. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఇది చాలా పవర్ఫుల్ గా వచ్చింది. ఒరిజినల్ క్యారెక్టర్ కదా. నెక్స్ట్ భయానకం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. బీభత్సం. బీభత్సం అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. అద్భుత. అమ్మో అద్భుతం అండి, నాకు ఐడియా లేదు. అదే ఏదో ఏంది, మీకు లాటరీ వస్తే ఎట్లుంటది అద్భుతం. అలాగా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. నెక్స్ట్ వీర. నాకు ఐడియా లేదండి. వీర అంటే మన హీరోయిజం లాగా. మనకు అంత స్టైల్ లేదు కదండి. అట్లనే కొట్టేది, ఆల్రెడీ స్టైల్ లేదన్న స్టైల్ కొట్టారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. సూపర్, చాలా బాగా చేసినారు. ఎవరైనా మీరు యాక్టింగ్ ఛాన్సెస్ కానీ ఏదైనా ఇట్లాంటి వెబ్ సిరీస్ కానీ ఏదైనా నో ప్రాబ్లం, ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కొత్తగా ట్రై చేయండి. మీకు ఇప్పటి వరకు సెలబ్రిటీస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కానీ ఎవరు ఎక్కువ క్లోజ్? నాకా, నేను ఎవరితో టచ్ లో ఉన్నాను. సో ఎవరు షూట్ లో ఉన్నప్పుడైనా కూడా వాళ్ళు నాతో క్లోజ్ అని మాట్లాడేసి ఆ టైంలో. మళ్ళీ బయటకు వెళ్తే మాట్లాడ. ఎందుకు అంటే మనకు అంత అవసరం ఉన్నది కదా ఆ షూటింగ్ లో, అంటే ఇంకా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. నార్మల్ గా అయితే బయట బెస్టీలు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు, ఎక్కువ క్లోజ్ గా మాట్లాడను. నేనే మాట్లాడను, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని. అంటే ఎలాంటి ప్రాబ్లం అంటే మేబీ ఏదో నా గొడవ సంథింగ్ ఏదన్నా లవర్ విషయంలో కానీ సంథింగ్ పబ్బులకి వెళ్దామని కానీ ఇలా జరుగుతుంటాయి కదా. అంటే మీరు ఇప్పటివరకు వెళ్ళలేదు ఒక్కసారి కూడా పబ్బులకి ఎటుకి వెళ్ళను. షూటింగ్ అయిపోతే రూమ్ నుంచి షూటింగ్ కి అంతే, లేకపోతే అక్కడ నుంచి మా ఇంటికి, మా ఇంటి నుంచి ఇక్కడికి అంతే, బయటికి ఎక్కడికి తిరగను. మీకు మీ మామగారి కొడుకుని ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటే మీరు ఈ వీడియోస్ చేస్తున్నందుకు మీ మామకి మీకు గొడవ అయింది అని ఒక సీన్ కూడా క్రియేట్ చేసారు. ఓయమ్మా, మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఇంత ఉంటాడు, వాడిని నేనేం పెళ్లి చేసుకోవాలా? వాళ్ళు నేను సగం ఉంటారేమో అంతే. పెళ్లి కూడా అయిపోయింది. అయిపోయిందా? పెళ్లి కూడా అయిపోయింది. ఇద్దరు పెళ్లి. ఫస్ట్ మీకు ఇచ్చి చేద్దామని అనుకున్నారా? నాకు కాదు, మా అక్కకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మనల్ని తట్టుకోలేరు మా ఇంట్లో, మా అమ్మే తట్టుకోలేదు. వాళ్ళేం తట్టుకుంటారు? గొడవ అయిందా మీ మామయ్యతో మీకు వీడియోస్ గురించి? ఆ వీడియోస్ గురించి రీసెంట్ గానే 1 month బ్యాక్ మా మావయ్య వచ్చి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? వీడియోస్ చేయొద్దు, ఇట్లా గలీజ్ వీడియోలు చేస్తున్నావు, ఇట్లా చేస్తే ఊర్లో ఎట్లా చెప్పుకోవాలి నా కోడలు అంటే చెప్పుకో మాకు మాని పడే అని చెప్పి ఆయన తిట్టేసిన. డబ్బులు కావాలన్నా, ఫేమ్ కావాలన్నా, ఒక స్థాయి కావాలంటే ఇలానే ఉండాలి, నీలాగుంటే అడుక్కోవడం అని చెప్పి ఆయన తిట్టిన. ఇంకా ఆ రోజు నుంచి ఆయనతో మాట్లాడట్లే. మా మమ్మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడు. మళ్ళీ ఎప్పుడన్నా సారీ చెప్పిరా? చెప్పను, నేనేం తప్పు చేయట్లేదు కదా. అంటే తర్వాత అనవసరంగా పెద్ద ఆయన అనుకో, మా అమ్మాయిని అనవసరంగా తిట్టినా ఆయన నా దగ్గరికి వస్తే మాట్లాడతాను. నేనైతే సారీ చెప్పను. ఇప్పుడు ఆయన మీకు ఒక జాబ్ ఇప్పిస్తా, రిసెప్షనిస్ట్ గా జాబ్ ఇప్పిస్తా, ఇవన్నీ మానేసి అంటే మానేస్తారా? మానేను.
నేనేం తప్పు చేయట్లేదు కదా. ఆ డబ్బులు కావాలన్నప్పుడు ఆయన ఒక చిన్న జాబ్ చూపిస్తే మరి అది ఎందుకు చేయను అంటారు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిసెప్షన్ లో కూర్చున్నాను అనుకో, అబ్బాయిలు అందరూ వచ్చి మేడం నాది పని చేయట్లేదు మేడం, ఇండక్షన్ చేయాలి మేడం అవన్నీ అడుగుతారు. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్లు అట్లాంటివి కాబట్టి. ఇంకా నాకు ఎట్లా వస్తుంది రిసెప్షన్, ముందర ఇచ్చే వల్ల భయపడతారు, నా క్యారెక్టర్ అనేది రాదు అక్కడ. అవును. ఇంకోటి ఇది మీరు స్క్రిప్టెడ్ ఉంటుందా అసలు? ఎట్లా ఉంటది షూటింగ్? కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని ఓన్ గా వెళ్ళి చేస్తాం. అంటే పిచ్చోళ్ళు ఉంటారు కదా, తిక్కులు, వాళ్ళ దగ్గర ఏమో ఓన్ గా చేస్తా. మామూలు కొంచెం మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏమో కంటెంట్ ఇది ఇది అని చెప్పుకొని చేస్తాం. ఓకే. అంటే మీకు బాగా నచ్చిన డైలాగ్ మంచిది ఏదైనా ఉందా? ఇది నా స్లాంగ్ లోనా, నేను చేసిన వీడియోలోనా? మీ స్లాంగ్ లో కానీ డైలాగ్ అంటే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అనమాట. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తా. చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటది, నేను గీసుకోను, అంతే తేడా. రివర్స్ లో చెప్పిన నేను, మళ్ళీ చెప్తా, రివర్స్ లో చెప్పిన నేను. ఇది కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. ఇంకోటి చెప్తా అట్లయితే. ఏం గుర్తురా అట్లా, మీరు చెప్పండి ఏదన్నా డైలాగ్ గుర్తు చేయండి, నేను చెప్తా. మీకు నచ్చింది మీ ఓన్ డైలాగ్ ఏమైనా క్రియేట్ చేసుకున్నారా? నా ఓన్ డైలాగ్ అంటే నా డైలాగ్లు ఉంటాయండి, అవి మళ్ళా మీరు బీప్ వేసుకోవాల్సి వచ్చింది. మరి అంత బీప్ లేనిది ఏదైనా ఉంటే చెప్పండి. మరి అంతే లేదు అంటే, నా వీడియోస్ అన్నిట్లో బాగా వైరల్ అనేది ఏంటంటే నా బట్ట అనేది. అదే ఏం కాదు, అదే నా బట్ట, అదొక్కటే బాగా వైరల్ అయింది. ఓకే. అదే తిడతా అనమాట, ఎవరు నువ్వు నా బట్టలారా అది తిడతా ఉంటా. సో అదే బాగా కొంచెం వైరల్ అయింది. సో ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎదురుగా కనబడ్డారా? నన్ను తిట్టిన వాళ్ళు అంటే చెప్పారా? కనపడతారు. అంటే మేబీ నన్ను వెనకాల తిడతారు కదా, అవి నాకు ఎట్లా ఏదో ఒక రూపంలో తెలుస్తాయి. అంటే నా పక్కన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్, ఇప్పుడు ఒక ఫేమ్ లో ఉంటే, ఒక స్థాయిలో ఉంటే ఆటోమేటిక్ చెప్తారు కదా, అది నేను ఇట్లంది అని అట్లా చెప్తారు నాకు కూడా. చెప్పినప్పుడు ఇక కొట్టడానికి వెళ్తా నేను, కొట్టడానికి కూడా వెళ్తా. ఇద్దరు అమ్మాయిలు కొట్టిన. ఇద్దరు అమ్మాయిలు ఎందుకు? ఏమైంది? ఒక అమ్మాయి ఏమో వాళ్ళ ఎవరితో మాట్లాడుతుందని కొట్టిన, ఇంకొక అమ్మాయిని కూడా అందుకే కొట్టిన. రెండు ఒకటి. మరి మిమ్మల్ని అన్నట్టు మమ్మల్ని అంటే మా లవర్ని అంటూ ఏమన్నంటే నా కళ్ళ ముందేమో నా మాటలు చెప్తారు, నేను వెళ్ళిపోయి నాకు బయటకు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అదే లవర్ దగ్గర నన్ను తిడుతుంది అమ్మాయి. అవన్నీ ఆ హస్బెండ్ అవ్వలేదు, చేసుకుంటే హస్బెండే కదా, సో ఫ్లోలో వచ్చేసింది. నేను బయట నుంచి విన్న తర్వాత రూమ్ లోకి వచ్చి కొట్టిన. అది రీసెంట్ గా హైదరాబాద్. నేను విన్నాను కదా, నేను తలుపు దగ్గర నుంచి విన్నాను. బట్టలు ఉతికిని ఆరేసి తీస్తుంటే అప్పుడు ఆమె మాట్లాడుతుంది, వదిలేయచ్చు కదా మీ లవర్ని, మంచిది కాదు, వీడియోలు చేస్తుంది గలీజ్ వీడియోలు అంటే. ఇంకెళ్ళిపోయి గబగొప్ప చంపలకేసి పటాపట కొట్టేసి. మీరు కొట్టేంత వరకు మీ లవర్ ఎందుకు ఆగిండంటారు? ఆయన కూడా పడతాయి కదా, లేకపోతే వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం కలిపిస్తా ఎమ్మటే, ఆ మధ్యలో వస్తే దానికి రాడు, వస్తే ఆయన కలిపేస్తా అమ్మాయిని. ఈ అమ్మాయి చెప్పేటప్పుడు నాకు ఇవన్నీ చెప్పకు, వింటాడు. నాతో ఏదన్నా డబ్బులు అవసరం వచ్చినప్పుడు నాతో గొడవ పెట్టుకొని ఆ టాపిక్ తీసుకొని వచ్చి డబ్బులు తీసుకోవద్దు, అందుకని అవన్నీ వింటాడు, ఎవ్వరేం చెప్పినా వింటాడు. అంటే మరి మీతోండి నిజంగా ప్రేమకుంటుండా డబ్బులుకుంటున్నా అంటే ఏం చెప్తారు? ప్రేమతోనే ఉంటున్నాడు. సో అబ్బాయి ఏ వర్క్ చేయట్లేదు కాబట్టి, సో రెండు విధాలుగా ఆలోచించుకుంటా. నేను డబ్బుల కోసమే అనుకుంటా, ఈ వీడియో తీసినానికి ఏం పర్లేదులే కానీ డబ్బుల కోసమే అనుకుంటా. ఇప్పుడు అంటే వర్క్ మీరు ఏం కల్పిస్తలేరా? అబ్బాయి ఎట్లున్నా నేను పట్టించుకోను. అబ్బాయి వర్క్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అడగను కూడా, నాకు అవసరం లేదు. సూపర్. ఒక మంచి హస్బెండ్ ఎట్లుండాలంటారు మీ ఉద్దేశం? ఎట్లుండాలంటే నన్ను మంచి చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అట్లా కాకపోతే అందంగా ఉండాలి, అందంగా లేకపోతే నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదు. అందంగా లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు. చాలా మంది అంటారు అందరం ఏమన్నా కొరుక్కొని తింటామా అంటే, కొరుక్కొని తింటా అంటే మేబీ నా పక్కన ఉండాలంటే నాకన్నా కొంచెం మినిమం ఉండాలి కదా. మినిమం కూడా లేకపోయినా నల్లగా కర్రీగా ఉంటే నాకైతే వద్దు, నా కలర్ ఇంపార్టెంట్. మరి అంత కలరింగ్ కాదు, జస్ట్ నార్మల్ గా ఉంటే చాలు. కొంచెం అందం అయితే కావాలి, స్వెట్స్ ఉండద్దు, గుండు చేయించుకోవద్దు, అవన్నీ ఉంటే నాకు నచ్చదు. అవన్నీ లేవుగా, అవన్నీ ఉన్నాయి కాబట్టి నీట్ గా ఉంటాడు కాబట్టి అబ్బాయిని ఇష్టపడి, లేకపోతే అబ్బాయిని కూడా ఇష్టపడేదాన్ని. ప్రీవియస్ రిలేషన్స్ అవన్నీ మీకు సంబంధం లేదా? అట్లా కూడా ఉండొద్దు. అట్లా కూడా ఉండొద్దు. మరి మీరు ఎంత కట్నం ఇస్తారంటే ఏం చెప్తారు? ఆయన కట్నం అడిగితే మరి ఇన్ని రోజులు లవ్ చేసినప్పుడల్లా తీసుకుంటున్నాడు కదా, అవన్నీ డబ్బులు నాకు రిటర్న్ ఇస్తే అయ్యే కట్నం ఇస్తా. రాసి పెట్టుకున్నారా? అంటే నాకు గుర్తుంటాయి కదా, మేబీ ఎక్కువ చిన్న అమౌంట్ కాదు కదా, 1000-2000 అంటే కాదు కదా, 10,000-20,000 అంటే ఎందుకు గుర్తుండవు? అన్ని గుర్తుంటాయి. గొడవ వచ్చినప్పుడు అది తీస్తా బయటికి, నా దగ్గర ఇన్ని తీసుకున్నావు కదా. జనరల్ గా మీరు ఏ విషయాలలో గొడవ ఎక్కువ పడతారు?
ఏ విషయంలో గొడవ ఎక్కువ అంటే మా మమ్మీని ఎవరన్నా అంటే ఎక్కువ గొడవ పడతా ఆ టైంలో. మళ్ళీ మా లవర్కి జోలు ఎవరన్నా అమ్మాయి వస్తే మళ్ళీ అమ్మాయిని కొడతా, అబ్బాయి ఏం చేసినా అమ్మాయిని కొడతా. ఓ ఈ వీడియో వాళ్ళకి చాలా వాళ్ళకి వర్తిస్తాయి ఈ వీడియోలు. మా లవర్ హెల్ప్ఫుల్ అవుతుంది. మా లవర్ జోలికి వస్తే అట్లా చేస్తా. చాలా గాఢమైన ప్రేమ అన్నట్టు. గాఢమైన ప్రేమ అంటే ఇక తప్పదు, ఆయన ఏమైనా చేస్తే ఆయన నానెత్తి మీదకి వస్తాయి కదా, సో అందుకే అమ్మాయిని కొట్టాను, ఇంకా అమ్మాయి రాదు ఇంకా, అట్లా ఆలోచించుకుంటా నేను. ఓకే ఓకే. సో ఈ ఖత్తర్ పాప కానివ్వండి, లేకపోతే మన వేరే వాళ్ళని కూడా కలిసింది కదా, ఎవరు ఎక్కువ క్లోజ్? అసలు ఏం మాట్లాడతారు మీరు జనరల్ గా? క్లోజ్ ఎక్కువ అంటే నాకు రీసెంట్ గా 9th సిరీస్ లో సంతోష్ని అని ఒక అక్క పరిచయం అయింది, అక్క క్యారెక్టర్ చేసేది. సో ఆమెతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాను, అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుకుంటాం. ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ చేసి మీకు 2000 కావాలంటే ఇస్తారా? అయ్యారా? వేస్తారు, బట్ నేను అడిగితే మరిపోయిద్దని అడగలే. ఒకసారి ట్రై చేద్దాం. వేస్తారు వేరే మనకు అంత ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళే అడుక్కునే స్టేజ్ లో ఉంటారు, నాకేం వేస్తారు. ట్రై చేద్దామా? అబ్బాయిలు అయితే వేస్తారు కానీ అమ్మాయిలు, నేను అందుకే అమ్మాయి అని స్పెసిఫిక్ గా చెప్పిన. అంటా నేను అబ్బాయి అంటాననే కదా. అబ్బాయిలు అయితే వేస్తారు అని నాకు కూడా తెలుసు. అబ్బాయిలు కూడా ఇయ్యరండి, మీరు అట్లా అనుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ఇయ్యరు ఏమి డబ్బులు. ఆ డబ్బులు ఎందుకు వేస్తారు అబ్బాయిలు? ఉన్నా కూడా లేవు. లేదు నేను ఒక 5 minutes లో కాల్ చేస్తాను, కాల్ కట్ చేస్తాడు, తర్వాత చేస్తే ఫోన్లు ఎత్తాడు. ఫస్ట్ అమ్మాయికి ట్రై చేద్దాం, తర్వాత అబ్బాయికి ట్రై చేద్దాం. నాకు అంత అమ్మాయిలు ఎవరున్నారు, నేను అమ్మాయిలతో మాట్లాడటమే తక్కువ, అబ్బాయికి అయితే కాల్ చేస్తా. ఇప్పుడు మీరు విందురు గాని అబ్బాయికి కాల్ చేస్తే అబ్బాయి ఎలా మాట్లాడతాడు? హలో, నాకు అర్జెంట్ గా 2000 పంపివా? ఎక్కడున్నాయంటే నీ ఫోన్ పే లో ఉంటాయిగా, పంపియు. ఇప్పుడు షూటింగ్ డబ్బులు వస్తాయిగా, పంపి తీసుకొని ఇప్పుడే అడిగి. నాకు పంపియు. తర్వాత నీకు నాకంటే వాళ్ళు ఎక్కువ. నాకు కూడా ఇప్పుడు బాగా కాలు ఇరిగింది, ఇక్కడ మూలన పడ్డా. ఏ మూలన పడ్డా? ఇక్కడ సందు మూలన పడ్డా, కిందకి వస్తుంటే. అన్న రాలేదా? రాలేదు, కింద పడిపోయిన. డబ్బులుంటే కొట్టు కొంచెం. డబ్బులు లేవు మన దగ్గర. సరే ఫోన్ పెట్టాయి, వేరే వాడికి ఫోన్ చేసుకుంటా. నేను చెప్పిన ఇంటరా మీరు? ఇరరు డబ్బులు ఉండవు ఎవరి దగ్గర. పైకి పెచ్చింగ్లు చేస్తారు, సెంట్లు కొట్టుకొని బయటకు వచ్చి డబ్బులున్నాయి అయ్యున్నాయి అని చెప్పి కొంతసేపు షోయింగ్ చేస్తారు, అంతే. ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, ఉన్నా కూడా ఇచ్చేటోళ్ళు ఉండరు. అదే మీరు బయటికి వాళ్ళతో పోతా అంటే ఎంత డబ్బులు? అప్పుడు మందు ఖర్చు పెడతారు, ఫుడ్ ఖర్చు పెడతారు, బట్టలు కొనిస్తారు, అన్ని చేస్తారు. బయటకు వస్తామంటే అది నాకు అర్జెంట్గా బాగాలేదు, ఇంట్లో ప్రాబ్లం ఉందంటే ఎవరు డబ్బు లేడు, అట్లాంటి వాళ్ళు మరి ఇల్లు. మన అమ్మాయికి ఒకసారి ట్రై చేస్తాను. అమ్మాయిలు ఎవరు లేరని నేను అమ్మాయిలతో మాట్లాడను. ఖత్తర్ పాపకి గానీ లేకపోతే అసలు వాళ్ళ నెంబర్లు ఎవరు నేను సేవ్ చేసుకోలేదు, తీసుకోలేదు కూడా. సార్ మీ ఫ్రెండ్ వాళ్ళని ఎవరు, వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడతారు అనేది కూడా తెలుస్తుంది. మా మమ్మీకి చేస్తే అమ్మ నెక్స్ట్ 500 అడుగుతాం చాలు. మా మమ్మీ అయితే ఫోన్ పెట్టేసి అని చెప్పి గలీజ్ బోతులు పెడతాం, ఇంకా చూద్దాం అది నెక్స్ట్. అబ్బా అమ్మాయిలు ఎవరున్నారండి నాకు? సరే ఒక అమ్మాయికి, నేను ఏ అమ్మాయిని అయితే కొట్టానో ఆ అమ్మాయికే ఫోన్ చేస్తున్నానండి. లైవ్ లో కాల్ చేయాలంటే ఇప్పుడు ఆనందంతో అసలుకే రీసెంట్ గా గొడవ అయింది అమ్మాయితో, మాట్లాడట్లేదు నేను. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल ये बिजी है। मिनिस्टर కూడా అంత బిజీగా ఉన్నాడు, ఈ బిజీగా ఉంటాయి. कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. ఒక్కసారి కట్ చేయండి. ఇది ఫోన్ వద్ద నేను చంపేస్తా ఇప్పుడు కాల్ చేస్తే, లైవ్ లో బూతులు వస్తాయి నాకు ఇంకా. సో ఇప్పుడు మీ మమ్మీకి ట్రై చేద్దాం. మా మమ్మీకి ఎందుకండి, తిడుతుంది లైవ్ లా. మొన్న డబ్బులు తీసుకున్నా నేను. ఒకసారి ట్రై చేద్దాం, ఏమంటది? డబ్బుల కోసమే చేస్తున్నావా? ఫోన్ మాట్లాడడానికి చేయను మా మమ్మీకి. మా మమ్మీ ఎవరితో బిజీగా ఉంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి. హలో హలో మమ్మీ. నీనా మమ్మీ నాకు ఒక 500 కావాలి అర్జెంట్ గా. ఎవరితో సరే
నీ దగ్గర లేవా? డబ్బులన్నీ ఏం చేసా? లేవు మమ్మీ, నేను కట్టేసిన అక్కడ 500 కావాలా. ఒక అరగంట కాదు, నేను ఇంకా ఇంటికాడే ఉన్నా, బయలుదేరలేదు. ఆ, బయలుదేరినాక ఏపిస్తా. సరే సరే మమ్మీ, బాయ్. నువ్వు ఒక 500, నీ అక్క ఒక 500. ఈ వీడియోలన్నీ ఆపేద్దాం మీరు నా అనుకుంటున్నాం. దగ్గర పోయి మీరు నా దగ్గర తీసుకుని కట్టున్నారు ఇద్దరు. మమ్మీ ఆ, సర్లే కానీ నేను ఈ వీడియోలు ఏది చేయాలనుకోవట్లే, నాకు పెళ్లి చేసేస్తావా? వెళ్ళిపోతా. పెళ్లి చేసేనా? చేసే మమ్మీ, నా వల్ల కాదులే కానీ ఇదంతా. అయితే వచ్చే చేసేస్తావా పెళ్లి? మరి నువ్వే కదా నేను పెద్ద యాక్టర్ అవ్వాలన్నావు. మరి నువ్వు అవ్వటం లేదుగా. మరి నువ్వే చెప్తున్నావు వచ్చానా అంటే వచ్చేయమంటున్నావుగా. మరి పెళ్లి చేసేసి అట్టయితే డబ్బులు ఉన్నాడు చెయ్యి. డబ్బులు సంబంధాలు చూడాలి. చూడు మరి ఫోటో ఇచ్చేయి ఇప్పుడే. వీడియోలు చేస్తుందంటే ఎవరు చేసుకోరు. అందుకే మరి ఎవడుకోవడానికి అది మరి ఏం చేయమంటావు? మరి పెళ్లి చేసుకోకపోతే నీ దగ్గర ఉంచుకో, ఇంక అట్టయితే నీతోనే ఉంటా. నా దగ్గర చేసుకుని ఉంటే ఎన్నాళ్ళు ఉంటాను నేను? కొన్ని రోజులు ఉంటాను. కొన్ని రోజులు నీ దగ్గర ఉంటా, తర్వాత అక్క దగ్గరికి వెళ్తా. ఎందుకు? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ పిల్లల అని వచ్చి వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకొని కొనుక్కోట్లే చిన్నమ్మని, అట్లే ఉంటా. అప్పుడంటే కొనుక్కుంటారు, ఇప్పుడంటే దానికే తిట్టాను లేదు. నీకేం పెట్టుకి? సరే అట్టయితే పెళ్లి చేసే మళ్ళా తొందరగా. సంబంధాలు చూడు ఇంక వాళ్ళ నుంచి వచ్చేస్తారు పొద్దున కళ్ళ ఇంటికి. 500 అయిపోయి బస్ టికెట్ తెచ్చుకుని వస్తా, బుక్ చేసుకొని. 500 బస్సు టికెట్ కా? వచ్చేయడానికి ఇంటికి. ఎందుకు? ఇంకెందుకేడా? మరి ఆ డబ్బులు కట్టావుగా. ఒక అబ్బాయి కొట్టిండు నన్ను. జోకు చేస్తున్నావా నిజంగా చదువుతున్నా? కాదు మమ్మీ, ఒక అబ్బాయి ఇందాక కొట్టాడు నన్ను రోడ్డు మీద. ఏంది ఇలాంటి గలీజ్ వీడియోలు చేస్తున్నావు అని. ఏ అబ్బాయి? ఏమో ఎవడు, నాకేం తెలుసు, రోడ్డు మీద వెళ్ళేవాడు. నిజంగా మమ్మీ, నీకు అదే చెప్తా. ఎందుకు అసలు ఇక్కడ కాదు, చాలా మంది చదువుతున్నారు నాకు. ఏమని? వాళ్ళు నన్ను హైదరాబాద్ లో కొడుతున్నారనా? కాదు, నీదే నేను తప్పు చేస్తుందని. నువ్వేం చేస్తున్నావు మరి? అలా అంటే అట్లా మాట్లాడుతుంటే తిట్టాలిగా నువ్వు. మా అమ్మాయి గురించి నాకు తెలుసని. నాకు తెలుసని నేను చెబుతాను, వాళ్ళు అట్లా అనుకోరుగా. నీకు నమ్మకం లేదా? నువ్వే నేర్పిస్తున్నావేమో అని, నేనే నేర్పిస్తున్నానేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. నీకు నమ్మకం లేదా నా మీద అంటున్నా? ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా. సరేలే, ఎవరు అంటున్నారు చెప్పు, వాళ్ళ ఇంటికి వచ్చి నాకు కొడతా. ఎందుకు అందరిని ఎంతమందిని కొడతావు? ఏమో ఒకసారి కొట్టి లైవ్ లో వీడియో తీసి పెడతా, అప్పుడు ఎవడు రాడు నీ జోలిక. రూమ్ లో ఉన్నావా? రూమ్ లో నన్న పడుకున్నా, నీకు ఫోన్ చేసా. డబ్బులన్నీ కట్టేసావా ఏంటి వాళ్ళకి? కట్టేశాను మమ్మీ నిన్న నైటే. అదే 500 కావాలని ఫోన్ చేశా, అందుకే ఇంక మానేద్దాం లేక ఎందుకులే. పెళ్లి చేస్తే ఆ డబ్బులు వస్తాయి కదా, డబ్బులు నువ్వు నుంచి పెళ్లి చేయి. కట్నం నాకు రివర్స్ ఇచ్చే వాళ్ళ నుంచి పెళ్లి చేయి. అప్పుడు డబ్బులు నువ్వు బ్యాంక్ లో వేసుకో, నీకు ఒక ఇల్లు కట్టిస్తా, ఆ ఇంట్లో ఉండు. సరేనా? ఇంట్లో ఉంటే సరిపోయిందా? నేను ఇస్తాలేవమ్మా. అప్పుడు ఎక్కడ షూటింగ్లు అవి ఉన్నాయని అన్నావుగా, డైరెక్టర్ ఎవరు అడిగారు? ఇప్పుడు నువ్వేమన్నావు? వచ్చేయమన్నావు నువ్వే. నీ ఇష్టం, నువ్వు ఉండమంటే ఉంటాలే. ఉన్నా ఏంటి 2 రకాలుగా మాట్లాడతావు? నువ్వేగా చెప్పావు ఈ సంవత్సరంలో నాకు మంచి చాయిస్లు వస్తాయి, క్యారెక్టర్లు వస్తాయని. మళ్ళీ రానా అంటే వచ్చేయమంటున్నావు. చెప్పాను, ఒక్క సంవత్సరం చూద్దాము. సరే అట్టయితే. మరి అలా వచ్చేదాన్ని ఎందుకు బ్యాంక్ ఆంటీ దగ్గర 20,000 అప్పు చేయటం? మనం నాకు అప్పు చేసి ఇచ్చినావు కదా మరి 20,000, మళ్ళీ 20,000 నీకు కట్టద్దా? కట్టేదాకా ఉండి వస్తాలే. కట్టేసినాక నాకు పెళ్లి చేసి ఈ లోపు సంబంధాలు ఎత్తుకో. సరేనా? సరేలే మరి, బాయ్. ఎవరున్నారు పక్కన? తెగ చెప్తున్నావు. ఏం చెప్తున్నా? నేను రోజు మాట్లాడేలాగే మాట్లాడుతున్నాగా. రోజు ఎట్ట మాట్లాడతానో అట్టగా మాట్లాడుతున్నాగా. ఏంటో ఎవరో ఉన్నట్టు. హలో,
చెప్పు మమ్మీ. చూడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావుగా. అర్థం కాల. ఎవరు ఉన్నారా ఏంటి అక్కడ? నన్ను రోడ్డు మీద వస్తుంటే కొట్టారు మా ఒకళ్ళు, అందుకని వచ్చేద్దాం అనుకుంటున్నా. హలో, నువ్వు అన్నే ఎవరు కొట్టింది నీకెందుకు? నీ పనులు చూసుకోపోయా. అంటే వాళ్ళు నన్ను కొడుతుంటే నువ్వు నిజమే అనుకుంటున్నావా నన్ను కొట్టినట్టు? ఏదో నువ్వు అంటుంటే నిజమేమో అనుకుంటున్నా. అబ్బో సరేలే అమ్ము. నేనేదో ఊరికే చెప్పాలే తల్లి, నన్ను ఎవడు కొట్టలేదులే. సరే సరే, నీ దగ్గర డబ్బులు లేవు? నా దగ్గర ఇప్పుడు నువ్వు 500 పంపిస్తావు లేదా ఫైనల్ కూడా చెప్పు. పంపిస్తాను. సరే సరే, ఏం వద్దులే, నాకు డబ్బులు వద్దు, ఏం వద్దులే, నీ దగ్గర ఉంచుకో. మమ్మీ ఐ లవ్ యూ. అంటే ఎప్పుడు చెప్పలేదు కదా ఐ లవ్ యూ, అందుకే చెప్పా. ఎప్పుడు ఐ లవ్ చెప్పలేదు కదా నీకు, అందుకే ఐ లవ్ చెప్పా. ఆడు చదువుతున్నాడు ఇప్పుడు. ఏమని? అలాంటి ఏమని? డాడీ ఐ లవ్ యూ డాడీ. అందుకే మమ్మీ ఐ లవ్ యూ అని చెప్తున్నా. ఐ లవ్ యూ టూ డాడీ అని అంటున్నాడు. నేను ఇక్కడ ఐ లవ్ చెప్తే ఇవన్నీ చూతావు ఏంది ఐ లవ్ యూ టూ అని చెప్పకుండా? సరే మమ్మీ. హలో, పక్కన ఇదంతా ప్రాంక్ కాలే, ఏం లేదు, ఊరికే నిన్ను ఆటపట్టించడానికి ఫోన్ చేశానులే. నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వస్తే అక్కడ వాళ్ళు అడిగారు మీ మమ్మీకి ఫోన్ చేసి సడన్ గా డబ్బులు అడిగితే వేస్తారా అంటే ఫోన్ చేసిన నీకు, అందుకని నువ్వు వేస్తావు అని చెప్పినాక ఫుటేజ్ వచ్చేసింది ఇద్దులే. సరేలే అట్టయితే బాయ్, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే, అది తల్లి ప్రేమ అది. మరి నేను చెప్పినా కదా స్టార్టింగ్ లో, ఏదైనా మా మమ్మీ చూసుకుంటదని, మీరు నమ్మలేదు. అంటే మీరు వద్దనుకుంటే వద్దనుకుంటుంది, రావాలనుకుంటే రావాలనుకొని మీ మీ ఇష్ట ప్రకారంగానే మొత్తం నడుస్తుంది అక్కడ. అంతే. అంటే నేను ఎట్లున్నా మా మమ్మీకి ఇష్టమే, ఎందుకంటే నేను తప్పు చేయను కదా. అంటే మా మమ్మీ మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడు జనాలకైనా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్స్ అని కొన్ని కొన్ని షోస్ వస్తాయి కదా. అవును, కూర్చోబెట్టి అది అది మొత్తం స్క్రిప్టెడే కదా. స్క్రిప్టెడే ఆల్మోస్ట్, నాకు తెలిసి షూటింగ్ అంటేనే స్క్రిప్టెడ్. సో రియల్ గా జరిగింది అంటే ఏం ఉండదు, ఆల్మోస్ట్ మొత్తం స్క్రిప్టెడే కదా. మళ్ళీ బ్లర్ పెట్టి వాళ్ళనే రిపీట్ గా పెడుతున్నారు. వాళ్ళని రిపీట్ పెట్టి కింద టాటూలు, వాళ్ళ చేతులు, వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. అదే, మిమ్మల్ని ఎప్పుడన్నా అట్లాంటి షోస్ కి రమ్మన్నారా? నన్ను రీసెంట్ గా బతుకు జట్కాబండి అని చెప్పి ఒక షోకి రమ్మన్నారు. ఆమె పేరు ఏదో ఉంది, నాకు గుర్తురా, శ్రీమంతుడు సీరియల్ లో చేస్తుంది ఆమె పేరు, ఐడియా లేదులే. కానీ ఆ షోకి వెళ్ళా నేను. వెళ్తే ఆ రోజు ఫస్ట్ వీడియో తీసుకున్నారు, రెండో వీడియో ఇంకోటి తీసుకున్నారు. నా వాయిస్ గుర్తుపట్టి ప్రాంక్ పోరి దివ్య కదా, ఈమెకి ఇట్లాంటి ప్రాబ్లం ఎందుకుంటా స్క్రిప్ట్ అని చెప్పి అప్పటి నుంచి అందరు స్క్రిప్ట్ అని పెడుతున్నారు. నా వల్ల పాపం వాళ్ళకి ఫేమ్ కాకుండా డీఫేమ్ అయింది, ప్లాన్ ఎగ్జిక్యూట్ కాకుండా తిప్పి కొట్టింది అంటారు. అవును, అప్పటికి ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి, మీ టాటూస్ అవన్నీ కనపడొద్దు, చున్నీలు వేసుకొని రండి, ఫేస్ కి బ్లర్ ఉంటది అంటే నా వాయిస్ గుర్తుపడతారు కదా. గుర్తుపట్టి అన్ని కామెంట్స్ లో తిడుతున్నారు వాళ్ళని. మీ వల్ల షో దొరికిపోయిందంట. రెండోసారి నాకు షూటింగ్ కే రావద్దన్నారు వాళ్ళు. ఏదో ఆ రోజు డైరెక్టర్ చేయమన్నారు, చేసిన తర్వాత ఎవరో ఒక పర్సన్ రాలేదంటే ఆ పర్సన్ లో చేయమన్నారు. మీ ఫేస్ కనపడదండి అది అంటే చేశాను. చేసిన తర్వాత అందరూ ఇంకా కామెంట్స్ లో తిడుతుంటే ఆ టైం నుంచి నాకు కాల్ కూడా లిఫ్ట్ చేయడం. పేమెంట్ అని వచ్చిందా? పేమెంట్ కూడా తీసుకోవాలి, జస్ట్ నార్మల్ గా ఆయన తెలుసు, వేరే వాళ్ళ ద్వారా తెలిసిన వల్ల వీడియో చేయమంటే పేమెంట్ ఇస్తారంట కదా. పేమెంట్స్ ఇస్తారు అన్నింటికి, ఆల్మోస్ట్ పేమెంట్స్ ఉంటాయి. జూనియర్ గా చేసే వాళ్ళకన్నా ఈ ప్రాంక్ వీడియోలో చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ప్రాంక్స్ వీడియోస్ మీదే బతుకుతుంది అంటారు. అంతే, మళ్ళా చాలా మంది ప్రాంక్లు, ఫోన్ ఉన్నోడే ప్రాంకే, కెమెరా లేదు ఏం అవసరం లేదు, ఫోన్ ఉంటే ఎడిటింగ్ అందులో చేసుకుంటున్నాడు, ఒక అమ్మాయిని తీసుకుంటున్నాడు, వీడియో చేస్తున్నాడు. అట్లా అయిపోయింది. ఏం చేస్తాం, నేను వచ్చిన కొత్తలో ఎవరు లేరు అమ్మాయిలు కూడా. అప్పట్లో నాదే ట్రెండింగ్ లో ఉండేవి, ఇప్పుడు ఎవరెవరో వచ్చేసారు కదా అమ్మాయిలు. కాంపిటీషన్ వచ్చిందని నాకెవరు కాంపిటీషన్ రారు, నేను ఛాన్స్ ఇయ్యను. మిమ్మల్ని మీరే బీట్ చేసుకుంటారు. అంతే, నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. ఓకే ఈ వీడియో సరిగ్గా లేకపోతే ఇంకో వేలో చేసుకుంటారు, కానీ వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోను. సూపర్. ఓకే, ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేబీ ముందల
ఎట్లా అంటే మీ కింద కామెంట్స్ లో చాలా మంది పెడతా ఉంటారు ఏమని అంటే మీ మమ్మీ గాలికి వదిలేసిందా, మీ ఇట్లనే బజార్లో వదిలేశారా, మీకు ఫ్యామిలీ లేదా, మీ మమ్మీ వాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తే ఊరేసుకొని వస్తారు అని మాట్లాడతారు. సో ఇట్లాంటి వాళ్ళందరికి ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాలి, నన్ను తిట్టాలి కానీ మా మమ్మీ వాళ్ళని వీళ్ళందరిని ఎందుకు తీసుకురావటం. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే పని పాట లేని ఎదవలు ఇవన్నీ మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో అందరూ పెట్టరు, కొంతమంది మంచిగా కూడా పెడతారు. సో వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా నాకేం ఫరక పడదు. మేము మా మమ్మీ వాళ్ళు రేసుకోరు, మా మమ్మీ వాళ్ళు తిట్టరు, కనీసం ట్రోల్ చేసినా కూడా మా మమ్మీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఎందుకంటే మా మమ్మీకి నేను అలాంటి దానో తెలుసు. మేబీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల మా అమ్మకి నేను ఇది అది అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే పెంచి పెద్ద చేసింది కదా, నా లిమిట్స్ లో నేను ఉంటా. సో అలాంటి వాళ్ళకి ఎట్లయినా మనం చెప్పినా కూడా వాళ్ళకి సిగ్గు రాదనుకోండి. సో వాళ్ళని నేను కూడా ఏం అనలేను. ఒకవేళ వాళ్ళు అలా చెప్తుంటే మా మమ్మీ ఇంకా ఇప్పుడు మాట్లాడింది కదా, చూశారు కదా, ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. నేనే కొట్టాలి, మా మమ్మీని ఏమనంటే నేను వెళ్ళి కొడతాను కానీ సో వాళ్ళని వెళ్ళి కొట్టలేను కదా, ఎవడో తెలియదు కదా, తెలుసు అట్లా కొడతా, తెలియదు కదా. అంటే మమ్మీ జోలు రావద్దని చెప్తున్నా, ఏదైనా ఉంటే నాతో మాట్లాడుకోవాలి అంతే. సూపర్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.